చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో పద్మశాలి కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పద్మశాలి కులస్తులు అనంతరం వారి ఆధ్వర్యంలో నిర్మించిన భద్రావతి దేవాలయ హాల్ను ప్రారంభించిన నిజాం యూనివర్సిటీ ప్రొఫెసర్ తడక యాదగిరి. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా గానీ పద్మశాలీలకు గుర్తింపు రాలేదని, పద్మశాలి కులస్తులకు చట్టసభల్లో సమస్యలు విన్నవించుకోవడానికి నాయకులు కరువయ్యారని, కాబట్టి పార్టీలకు అతీతంగా పద్మశాలి కులస్తులు ఒకే తాటిపైకి వచ్చి వారి నాయకులను చట్టసభలకు పంపించాలని, చేనేత వస్త్రాలు తయారు చేయడంలో పద్మశాలీల ముఖ్య పాత్ర పోషిస్తారని, కేవలం నామినేటెడ్ పదవులిచ్చి నోరు మూపిస్తున్నారని, రానున్న రోజుల్లో పద్మశాలీలందరూ కలిసికట్టుగా రావాలని పద్మశాలి కులస్తులు కోరారు. పద్మశాలీల యొక్క ఐక్యత గత 10-15 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణకు ముందు ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 105 సంవత్సరాలు అవుతుంది పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు చేసి. సరే, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నా ఇప్పుడు రాజకీయంగా ఈ మధ్య కాలంలో కొంత స్పృహ పెరిగింది, ఐక్యత పెరిగింది. ఆ క్రమంలో ఇవాళ నేలపట్లలో కూడా ఇంత వైబ్రెంట్ గా ఇంతమంది హాజరై, ముఖ్యంగా మహిళా అమ్మవారు హాజరు కావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ యొక్క ఐక్యత ఇది అంటే నేలపట్లకే కాదు, ఇది ఈ ప్రాంతంలో మనం ఎందుకంటే ఎల్లంకి, శ్రీపురం, కేసారం, లింగోటం గ్రామాలకు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలి. అంటే కుల సంఘం అంటే కులం యొక్క కార్యక్రమాలు, బోనాలు, మధ్యవాళ్ళ అమ్మవారి పండుగలతో పాటు అంటే సామాజిక ఆర్థిక అంశాలు. సరే, మనం చేనేత రంగం నుంచి చాలా అభివృద్ధి చెందినాం, ఇతర వృత్తుల్లో వెళ్ళినాం. ముఖ్యంగా నీలపట్లలో ఉన్నాం, చాలా మంది వ్యాపారం, హైదరాబాద్ లో వ్యాపారం ఉన్నాం. కాబట్టి వృత్తి కాకుండా కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు. మరి మన పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం ఉంది. కొండలక్ష్మణ్ బాపూజీ నుంచి కూడా ఆయన నిరంతరం చెప్తూ ఉండేవారు. కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి 4 సార్లు నుంచి మనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ యొక్క స్ఫూర్తితో బాపూజీ తర్వాత మళ్ళీ ఎవరు కూడా రాజకీయంలో రాలేదు. సరే, ఇక్కడ మీ దగ్గర కనకమోహన్ వారు ఎంపీడీసీగా కూడా మీరు గెలిపించుకున్నారు వారి కుటుంబాన్ని. కాబట్టి ఈ ప్రాంతం పద్మశాలి పిల్లల శ్రీనివాస టీఆర్ఎస్ లో ప్రముఖ పాత్ర పోషించారు మన అనేక పథకాలు రావడానికి. కాబట్టి గొప్ప విషయం. అంటే ఈ చిన్న నేలపట్ల గ్రామం నుంచి కూడా మంచి నాయకులు రావడం అనేది గొప్ప విషయం.